పేరు కట్టెకొల్ల హనుమంత్ గౌడ్. నేను మండల బీసీసీఎల్ అధ్యక్షుని, కొరటకల్ విలేజ్, ఆత్మకూరు మండల్. నేను మండల్ బీసీసీఎల్ అధ్యక్షునిగా ఉన్నాను. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు బీర్ల ఎలయ్య గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు సహకారంతో మేము మండల అభివృద్ధి గురించి ఆయన ఎమ్మెల్యే కాకముందే మాకు అన్ని గ్రామాలకు వాటర్ ఫిల్టర్లు, అన్ని గ్రామాలకు అన్నిటికీ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నా అప్పటి నుంచి ఆయన సేవలు చాలా గమనీయంగా ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. ఒక సంవత్సరం అయింది. పెద్ద నియోజకవర్గం అది. 8 మండలాలకు కూడా 8 మండలాలలో ఎక్కడ కూడా ఏది గిన్నె పెళ్లి అయినా ఏదైనా దాని గురించి ఆయన 6 నిశలు తెలంగాణ ఎప్పుడు పనుకుంటాం కదా, అంత 6 నిశలు కష్టపడుతూ మాకు ఆయన సహకారాలు చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు మాకైతే వాటర్ గురించి, వ్యవసాయానికి వాటరు, కరెంటు ఆయన వచ్చిన కాంచి కరెంట్ అయినా బాగానే ఉంది. వాటర్ కూడా మాకు బిక్కేరు వాగులు ఉన్నాయి. బిక్కేరు వాగులో తపాసిపల్లి నుంచి ఎన్నడుకో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తపాసిపల్లి చెరువు తూముకు పక్కకు మాకు ఇక్కడ నీళ్ళు పోసకాన్ని మాకు తూము ఉంటుంది. అది ఇంతవరకు మాకు 10 సంవత్సరాలు అది తూము నుంచి నీళ్ళు రాలే. మంత్రులను అందరినీ ఒప్పించి మా ఎమ్మెల్యే గారు ఆ నీళ్లు తపాసిపల్లి నుంచి నీళ్లు ఇడవడము, మాకు కొన్ని 8 మండలాలు కూడా సస్యశ్యామలంగా నీళ్లు బిక్కేరు వాగు నుంచి అన్ని నీళ్లు వచ్చినాయి. అంటే ఈ టైంలో ఎండాకాలం ఇది జనవరి ఫిబ్రవరిలో వచ్చినాయి అంటే ఎంత రైతులకు ఎంత ఆనందం అంటే కళ్ళల్లో అంత ఆనందంగా ఉన్నది. అదేవిధంగా అదే కాకుండా 6 నిశలు పెళ్ళికైనా దేనికైనా ఈ మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మాకు చాలా ఇబ్బందులు లేకుండా మేము మండలాల్లో కానీ మా మండలం ఆత్మకూరు మండలం మండలం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలు కూడా మేము పార్టీలకు అతీతంగా అన్నీ కూడా ఏ పార్టీ అనుకోకుండా మొన్న మా రుణమాఫీ గురించి వచ్చాయి, అందరికీ వచ్చినాయి. అదే మొన్న నిన్నయాల రైతు బంధు కూడా 4వ విడత 2 లక్షల లోపు ఉన్నోళ్ళకు పడాయి. 2 లక్షల పైన ఉన్నోళ్ళకు ఒక విడత పడితే మాత్రం అది కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇంకేదన్నా మాకు అభివృద్ధి కార్యక్రమాలు, మాకు బునియాది కానీ కాలువ అది కూడా శాంక్షన్ మన ఎమ్మెల్యే గారు మంత్రులతోని ఆ కాలువ కూడా శాంక్షన్ చేయించాడు. అదే కూడా ఇక్కడ లోకల్లో ఆత్మకూరు మండలంలో మొన్ననే ఓపెన్ చేశాడు. 1,74,00,000తోని మధ్య లైన్తో పెద్ద సీసీ రోడ్డుతో అది కూడా ఓపెన్ చేశాడు. ఈ కోడ్ పడ్డది కాబట్టి ఆ పని కొద్దిగా ఆగింది, లేకుంటే అది కూడా పని కూడా స్టార్ట్ అవుతుంది. మాకు 10 ఏళ్ళ సంచి ఒక రేషన్ కార్డు లేదు, ఒక పింఛన్ లేదు. చాలా అరిఘోరంగా ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ రేషన్ కార్డు, పింఛన్లు అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు చొరవతో అందరికీ ఇప్పిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.